ఉన్న ఆస్తులు అమ్మేసి అప్పులు తెచ్చి ఎక్కడెక్కడో వడ్డీలకి తెచ్చి మరీ బెట్టింగులు కట్టేస్తున్నారు మనలో చాలామంది. కట్టే ముందు ఒక్కసారి ఆలోచించండి అంటాను నేను. రేపు పిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలి, వాళ్ళకి ఫీజులు కట్టాలి, ఇంకా చాలా ఉన్నాయి ఖర్చులు. భార్య ఈ మధ్యకాలంలో ఏదో చెప్పుంటుంది, వాషింగ్ మిషన్ దగ్గర నుంచి మిక్సీ దగ్గర నుంచి ఇంట్లో వస్తువులు కానీ ఇల్లు కానీ చిన్న చిన్న రిపేర్లు. అమ్మా నాన్న ఏయో చిన్న కోరికలు కోరుంటాళ్ళు, వాళ్ళ వృద్ధాప్యం, వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం ఇలాంటివి. చెల్లి కానీ తమ్ముడు కానీ ఉంటే పాపం వాళ్ళు ఏదో అడిగే ఉంటారు మిమ్మల్ని, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మరి ఈ అవసరాలు ఇంపార్టెంటా? వీళ్ళ కోరికలు తీర్చుతూ సంతోషంగా ఉందామా, లేకపోతే బెట్టింగ్ కట్టేస్తాం కదా, ఎలాగో ఆ డబ్బు వచ్చేస్తుంది కదా, దాంతో కొనేద్దామా? ఎవడో ఎంగిలి, ఎవడో కష్టపడితే అంటే వాడి పెళ్ళాం మెళ్ళో తాళి తెగితే వాడు నష్టపోతే మనకు వస్తాయి చూడండి డబ్బులు, ఎంగిలి కూడే కదా, వాటితో వీళ్ళ అవసరాలు తీరుద్దామా, తీర్చగలమా, హ్యాపీగా ఉంటామా, ఉండగలమా? అలాంటి వాళ్ళకి